శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి ముందుగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క జీవితంలో అభివృద్ధికరంగా జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. కొన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధల్ని మర్చిపోయి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, కుటుంబ అభివృద్ధే నాకు ముఖ్యం అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాలను దాచుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అధికమైనటువంటి కోపం అనేది కొన్నిసార్లు విరుద్ధమైనటువంటి కష్టాలను కూడా తెస్తుంటుందని చెప్పి మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా దగ్గరగా ఉన్నటువంటి వారే మనల్ని ఎక్కువగా గాయపరచగలుగుతారు అనే విధంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికమైనటువంటి ఖర్చు, దుబారా ఖర్చు, అదేవిధంగా ఈ దుబారా ఖర్చును ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కట్టవలసినటువంటి డబ్బు, తీసుకున్నటువంటి రుణం ఎలా తీర్చాలి అని చెప్పి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దాని తగిన విధంగా ఏదో విధంగా డబ్బు సమయానికి ఏర్పాటు చేయగలుగుతారు. మరియు అదేవిధంగా కుటుంబంలో వారాంతాల్లో సుఖంగా గడపగలుగుతారు. ఏది ఏమైనా సరే సంఘంలో మీకున్నటువంటి పేరు పోగొట్టుకోకూడదు అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. సంఘంలో పేరు ప్రఖ్యాతల కోసం ఎక్కువగా ప్రాకులాడే విధంగా ఉంటుంది. దాని విధంగా కొద్దిగా డబ్బు ఖర్చు అయినా సరే పర్వాలేదు, మనకు పేరు అనేది చాలా ముఖ్యమని ఎక్కువగా భావిస్తారు. ఉన్నటువంటి పేరుని పోగొట్టుకోకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా అష్టమంలో భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. అదేవిధంగా ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రవి. గ్రహస్థితి అనుకూలించకపోయినా సరే దైవ ఆరాధన మరియు దైవబలం అనేది జీవితం ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి మీరు నమ్ముతారు. అదేవిధంగా ఈ వారం ముందుకు వెళ్తూ ఉంటుంది. వారాంతంలో కుటుంబంతో ఎక్కువగా గడపడానికి ఎక్కువగా సమయాన్ని ఇవ్వగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వివాహ ప్రయత్నాల్లో ఒక మంచి సంబంధం గురించి, మీరు వెతుకుతున్నటువంటి సంబంధం గురించి దూరంగా ఉన్నటువంటి వారి ద్వారా వార్త వినటం అది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో మీ యొక్క మానసికంగా మీరు వారికి దగ్గరగా అవ్వటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సమయానికి ఆదుకునేటువంటి వాడే మిత్రుడు, అదేవిధంగా అప్పిచ్చేటువంటి వాడే స్నేహితుడిగా మీరు భావిస్తారు. అదేవిధంగా డబ్బు సమకూర్చుకుంటారు. ఎంత అవసరం ఉన్నా సరే మన బంధువులు మనకు సహాయం చేస్తారు, మన స్నేహితులు సహాయం చేస్తారు అనే ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. రాజకీయంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఏదో విధంగా ఎదగాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు యొక్క స్థితి బాగలేదు. రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించండి. నల్ల నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో నువ్వుల నూనెలో నల్ల పీలికలతో చేసినటువంటి ఒత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఒత్తులతో ఈ యొక్క శని ముందు దీపారాధన చేయండి శనివారాలు. అదేవిధంగా
ఈ రాశి వారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అలా చేసినట్లయితే. మరి అదేవిధంగా కుజుడు యొక్క స్థితి అనుకూలంగా లేదు కాబట్టి కుజగ్రహ ఆరాధన చేసుకోవటం, ఎందుకంటే కుజుడు 5వ తారీఖు రాబోతున్నటువంటి ఈ స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది చాలా మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది, ఎందుకంటే కుజుడు యొక్క ఆస్థానంలో పెట్టుకుంటాడు కాబట్టి ఇటువంటి పరిహారాలు చేసుకోండి.